హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. నేను ఇదైతే ప్రెషర్ కుక్కర్లో అయితే చేశాను. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా వస్తుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అవ్వేదాకా ఆయిల్ని మరగదీసుకోవాలి. ఆ మరిగిన ఆయిల్లో 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 తరిగిన ఉల్లిపాయలు, ఇవి 3 వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. మనకి ఏ కర్రీ అయినా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఆ కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుందండి. పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఏ కర్రీకైనా. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను 1/2 కిలో మటన్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లో తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేస్తున్నాను. చూడండి, 5 నిమిషాలు అయిపోయాక కర్రీ ఇలాగా దగ్గరికి అయిపోతుంది. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది. ముక్క కూడా మనకి కొంచెం బాయిల్ అవినట్టు తెలుస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేయాలి మనకి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, తగినంత కారం, చిటికెడు గరం మసాలా, ఇవి 3 యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేయగానే మనం వెంటనే వాటర్ వేస్తే టేస్ట్ అనేది పోతుంది. అందుకే కారం బాగా మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ అయినా బాగా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి వచ్చేయాలి. అండ్ ఇప్పుడు నేను 1/2 కిలో మటన్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 7 విజిల్స్ వేయనిద్దాము. మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే విజిల్స్ అయిపోయాక మీరు మూత తీసేసి మళ్ళీ బాయిల్ చేసుకుని దగ్గరికి అవ్వేదాకా ఉంచుకోవచ్చు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. పర్ఫెక్ట్ టేస్ట్, కలర్ అంతా బాగా ఉంది. అన్నీ మంచిగా సరిపోయినాయండి, ఏది తక్కువ అవ్వలే. చూసారా, లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకుందాం. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.